కడప గడ్డపై మహానాడు రెండో రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచాక తొలి మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కడప గడ్డ ఎవరో అడ్డా అని విరవీగుతున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో యువతకి టీడీపీ పెద్దపీట వేస్తుందని అన్నారు. టీడీపీ పార్టీని భూస్థాపితం చేస్తా అన్నవాళ్లే భూస్థాపితం అయ్యారంటున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. మహానాడు రెండో రోజు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూడా పాల్గొన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గెలిచిన తర్వాత మొదటి మహానాడు ఎలా ఫీల్ అవుతున్నారండి? ఆనందంగా ఉంది. 2007లో తిరుపతి మహానాడుకి అమెరికా నుంచి వచ్చి పాల్గొని ఆ రోజు ఎన్టీఆర్ అవార్డు ఇవ్వట్లేదని చెప్పి డొనేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి. ఎమ్మెల్యేగా మహానాడుకి వెంకటరామరావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మహానాడులో పార్టిసిపేట్ చేయడం ఆనందంగా ఉంది. అలాగే కిలో బియ్యం పథకం ₹2 ప్రవేశపెట్టిన, ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన, అలాగే 10,000 లంచం తీసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆ రోజు మంత్రిని బర్తరఫ్ చేసిన, అలాగే నక్సలైట్ని దేశభక్తులను కొనేయండి, అది ఓన్లీ ఎన్టీఆర్కే సాధ్యం. కిలో బియ్యం ₹2 పథకం ఇవాళకి తీసేసే సాహసం ఏ ప్రజాప్రభుత్వం చేయట్లేదు అంటే దట్ ఈజ్ ఎన్టీఆర్. అలాంటి మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మహానాడు అంగరంగ వైభవంగా జరిగింది. కడప ఎవరో అడ్డా అనుకున్న వాళ్ళు అనుకున్న 10 సీట్లు 7 సీట్లు వచ్చి కడప గడ్డ మీద దేవుడు గడపైన కడప అడ్డాలో కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూపించిన ఉత్సాహం చూస్తుంటే బ్రహ్మాండంగా మహానాడు సక్సెస్ అయింది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సార్, అదేవిధంగా యువతకు ప్రాధాన్యత ఇస్తా, యువతకు ఇప్పటికే టీడీపీలో చాలా ప్రాధాన్యత ఇస్తుంది. యువతకు పెద్దపీట ఇస్తా కూడా తీర్మానాలు కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి అంటే టీడీపీకి యువత అంటే యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ యువతకు చేరుకున్నారు. కానీ ఏమేమి తీర్మానాలు యువతకు ప్రవేశపెట్టారు? యువతకు ఆల్రెడీ శాసనసభ్యులకి 65 మందికి యువతకి శాసనసభ సీట్లు ఇచ్చారు. 61 మంది గెలిచిన పరిస్థితి ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే. అలాగే యువగళం పాదయాత్రలో కేవలం 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యంగా పనిచేసిన లోకేష్ బాబు ఆయన శాఖ కాకపోయినా అదే దిశగా పనిచేస్తారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు గౌరవ మంత్రి లోకేష్ బాబు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ప్రవేశపెట్టిన 6 శాసనాలు రాబోయే కాలంలో కొన్ని దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీని ప్రజలకు చేరువ చేస్తాయంటే ఏమాత్రం సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ భూస్థాపితం చేసే వాళ్ళు అన్న వాళ్ళు ఆయనే భూస్థాపితం అయిపోయారు, ఎలా చూస్తారు? అంటే బలుపును వాపును బలుపు అనుకుంటారు. రాజకీయాల్లో ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉన్నది ప్రజాసేవ కోసమే. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల హితం పనిచేద్దాం అనుకుంటే వాళ్ళు పనిచేయాలి. అసెంబ్లీకి రావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడటం వల్ల రాష్ట్ర ప్రజలకు అనుకూరేది ఏం లేదు. వాళ్ళను కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పెట్టేది ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయటానికి. దానికి దూరంగా జరిగే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ముందు వాళ్ళ పార్టీని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే తర్వాత ఇట్లా నేను మాట్లాడవచ్చు ఇంకో రోజు. కడప గడ్డపై మహానాడు గ్రాండ్ సక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహానాడుకి యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా 62 మంది యువతను కూడా ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దిన ఏకైక పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఖచ్చితంగా వాపును బలుపు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇటు వైసీపీ అధినేత జగన్ వాపును బలుపు అనుకుంటారని కూడా, అదేవిధంగా వాళ్ళ పార్టీకి కనీసం స్టాండ్ కూడా లేదు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కడప గడ్డపై టీడీపీ జెండా రెపరెపలాడుతుందని చెప్పి కూడా ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, మహానాడు ప్రాంగణం నుంచి.